హాయ్ వెల్కమ్ టు మీ మహా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మన వీడియోలో నేను చూపించబోయే రెసిపీ మామిడికాయ చికెన్ పచ్చడి అండి. మామిడికాయ చికెన్ పచ్చడి వేడి వేడి అన్నంలో ఇలా మామిడికాయ చికెన్ పచ్చడి వేసుకుని తింటుంటే అబ్బా ఆ టేస్టే వేరు. చాలా బాగా వచ్చిందండి పచ్చడి అయితే. ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. వేడి వేడి అన్నంలో కలుపుతుంటే అబ్బా చికెన్ ముక్క చూసారా, ఆ పచ్చట్లో అయితే ఊరి మంచి బాగుందండి. నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి ఇలా చూస్తుంటే. ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఇదిగోండి మామిడికాయలను అయితే ఫస్ట్ దానిపైన ఉన్న తోలంతా చెక్కేసి ఇలాగా తురుము కింద చేసుకోవాలండి. ఒక 3 kgs మామిడికాయలను అయితే తీసుకున్నాను. ఈ పచ్చడి అయితే మాకైతే ఆర్డర్ వచ్చిందండి. శ్రీ వెంకటలక్ష్మి వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్కి ఆర్డర్ ప్రకారం పెడుతున్నారు ఈ పచ్చడిని. 5 kgs మామిడికాయ చికెన్ పచ్చడి కావాలన్నారు. దానికోసం అయితే నేను మామిడికాయలను అయితే 3 kgs తీసుకున్నామండి. ఇదిగోండి ఈ విధంగా చేస్తున్నారు. మామిడికాయలను అయితే ఇదిగోండి దీన్ని అయితే ఒక రోజు ఎండలో పెట్టుకోవాలండి. ఇలాగా ప్లేట్లోనే అవి వేసి పెడితే బాగా విడివిడిగా పెట్టాలండి, ముద్దలాగా కాకుండాను. ఇలా ఎండలో పెట్టుకున్నాం. చికెన్ అయితే ఆయిల్లో వేపించుకోవాలి. ఫస్ట్ క్లీన్ చేసుకుని నీట్గా కడుక్కొని ఆయిల్ వీటెక్కిన తర్వాత చికెన్ అయితే వేపుకోవాలండి. చికెన్ ముక్కలు అయితే ఈ సైజులో ఉన్నవి. 5 kgs చికెన్ అయితే నేను తీసుకున్నాను ఈ పచ్చడికి. ఇదిగోండి ఫ్రై అయింది కదండి. ఈ కలర్లోకి వచ్చిన తర్వాత అయితే తీసేయాలి. ఇంకా డార్క్ కలర్ రానివ్వకండి, ఎందుకంటే ముక్క గట్టి పడిపోతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత అయితే తీసేసుకోండి. అది పచ్చట్లో ఊరి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, నిల్వ కూడా ఉంటుందండి పచ్చడి. ఇదిగోండి ఒక స్టవ్లో వేసుకొని దాంట్లో అయితే కలుపుకుంటున్నాం పచ్చడి. మామిడికాయ తురుమును అయితే వేసుకున్నాం కదండి. దీంట్లో మనకి టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అయితే క్వాంటిటీలో చెప్పట్లేదండి, మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. అలాగే మెంతిపిండి అండి. మెంతిపిండి అయితే 100 గ్రాములు తీసుకుంటే సరిపోతుందండి మనకి. మెంతిపిండి 100 గ్రాములు తీసుకోండి. అలాగే దీంట్లో చికెన్ ముక్కలు అయితే ఫ్రై చేసుకున్నాం కదండి. ఇవ్వండి చికెన్ ముక్కలు పక్కనే పెట్టుకున్నాం. ఇదంతా కలిపిన తర్వాత వేసుకోవాలి. ఆవు పిండి అండి, 150 గ్రాములు ఆవు పిండి తీసుకోవాలి. దీంట్లో 150 గ్రాములు తీసుకోవాలండి. మనం ఎల్లుల్లిపాయని చదువుగా కొట్టుకుంటాం కదండి, ఆ ఎల్లుల్లిపాయని అయితే తీసుకున్నాం. అదైతే 100 గ్రాములండి. ఎల్లుల్లిపాయ బరగగా ఆడుకున్నది 100 గ్రాములు అయితే సరిపోతుందండి దీంట్లోకి. దీంట్లో ఆయిల్ కూడా సరిపడగా వేసుకోవాలి. కారం అయితే 1/2 kg అండి. కరెక్ట్గా 1/2 kg కారం అయితే పడుతుంది దీంట్లోకి. 1/2 kg కారం వేసుకోండి. నేను సాల్ట్ ఆయిల్ క్వాంటిటీలో చెప్పట్లేదండి, అది ఆ పచ్చడికి తగినంతగా మీరు వేసుకోండి. ఇదిగోండి పూర్తిగా ఇలా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవాలండి. మాది పచ్చడి బిజినెస్ అని చెప్పాను కదండి, ఆర్డర్ ప్రకారం పెడతారండి. చికెన్ ఆవకాయ, మటన్ ఆవకాయ, అలాగే పీతలు, రొయ్యలు ప్రతిదీ పెడతారు. మనం వాట్సాప్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకున్న కొరియర్ ద్వారా కూడా ఇస్తారండి. ఇతర దేశాలు కూడా కొరియర్ చేస్తారు. ఇదిగోండి ఈ విధంగా పూర్తిగా కలిసేంత వరకు తిప్పుకోవాలి. ఎందుకంటే మామిడికాయ తురుము అనేది కొంచెం ముద్దలాగా ఉంటుంది కదండి. ఒక చాటును కలిసి ఒక చాటును కలవకుండా ఉంటే బాగోదు. అందుకని దీన్ని కలుపుకోవటం కొంచెం ఎక్కువసేపు పడుతుందండి. ఇది పూర్తిగా కలిసేంత వరకు తిప్పుతూ కలపాలి. ఇది పూర్తిగా కలిసిన తర్వాత దీంట్లో ఆయిల్ అయితే కొంచెం కొంచెం కలుపుతూ వేసుకోవాలి. ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే ముద్దలాగా ఉంటుంది కదా, ఆయిల్ అయితే ఎక్కువే వెలుస్తుంది. దీన్ని మొత్తం కలిపిన తర్వాత అప్పుడు చికెన్ ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి. ఇదిగోండి వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి. కానీ ఈ పచ్చడి ఎప్పుడు ఎవరు తినని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. చూసారా, చూస్తుంటేనే కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది కదండి. దీన్ని అయితే ఇప్పుడు టేస్ట్ చూసుకోవచ్చండి. మొత్తం కలిపారు కదా, సాల్ట్ అవి సరిపడియో లేదో చూసుకోండి.
కారం అయితే ఖచ్చితంగా సరిపోతుంది. సాల్ట్ అయితే సరిపోయిందో లేదో చూసుకొని మీకు సాల్ట్ ఇంకా పడుతుంది అనిపించుకుంటే కొంచెం వేసుకోవచ్చు. ఇదిగోండి ఆయిల్ వేసిన తర్వాత కూడా బాగా కలుపుకోవాలి. మాదైతే అడ్రస్ అండి నర్సాపురం, రాయిపేట, ములకల భద్రయ్య గారి వీధి, శ్రీ వెంకటలక్ష్మి వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ అండి. ఇదిగోండి ఈ పచ్చట్లో అయితే మనం వేపుకున్న చికెన్ని కూడా వేసుకున్నాం. ఇవి మొత్తం ముక్కకు పట్టేంత వరకు ఫుల్గా తిప్పుకోవాలి. కలుపుతూ మొత్తం ముక్కకు పట్టేంత వరకు కలుపుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా కలుపుకోవాలి. దీంట్లో కలిపిన తర్వాత అయితే మనకి చికెన్ ముక్క అయితే కనిపించదు. ఎందుకంటే ఆ గ్రేవీ అయ్యి దానికి పట్టి ఆ కలర్లోనే కనిపిస్తుందండి. చూసారా ఇలా కలుపుకున్న పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకుని తింటుంటే అబ్బా సూపర్ ఉంటుంది కదండి. ఇదిగోండి సాల్ట్ అయితే సరిపోలేదు, అందుకని ఇంకా కొంచెం వేస్తున్నాము. టేస్ట్ చూసుకోమన్నాను కదండి, టేస్ట్ చూసుకొని ఇలాగా సాల్ట్ సరిపోతే వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఎక్కువైతే వేసుకోకండి. ఇదిగోండి ఆయిల్ అయితే ఇంకా వేస్తున్నారు. చూసారా ఆయిల్ని అయితే బిట్ల కింద వేశారు కదండి. కొంచెం కొంచెంగా కలుపుతూ మామిడికాయ చికెన్ పచ్చడి ఎంతమంది తినలేదో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇదిగోండి పచ్చడి అయితే లాస్ట్కి ఇలా తయారైపోయింది. దీంట్లో అయితే మనం ఆల్రెడీ మేము వేపి పక్కన పెట్టుకున్న తాలింపుని అయితే దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే వేపిన కరివేపాకు. మేము పచ్చడిలో ఎక్కువగా పెడతారు కదండి, ఆల్రెడీ వేపి పక్కని ఒక డబ్బాలో పెడతారండి తాలింపుని అయితే. దాన్ని అయితే యూజ్ చేస్తున్నాను నేను. చూసారా పచ్చడికి తాలింపు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది వేయగానే చాలా లుక్ అయితే వచ్చింది పచ్చడికి. ఈ పచ్చడికి అయితే ఫైనల్ లుక్ తాలింపు వల్లే వచ్చిందండి. చూసారా చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదండి. ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఇదిగోండి చికెన్ పీసెస్ అయితే అసలు చికెన్ పీసెస్ వేరేగా అయితే కనిపించట్లేదు కదండి. ఇదిగోండి ఇవైతే వన్ డే ఇలా నిల్వ ఉంచుకుని తింటే ఇంకా బాగా ఊరుతుందండి, చాలా బాగుంటుంది. మామిడికాయ చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి.